అందరికీ నమస్తే అండి. హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదారమ్మాయి. ఈరోజు మనం జొన్న రొట్టెలు చేసుకుందామండి. ఇవి చాలా హెల్తీ అండి. దీనికోసం మనము ఒక కప్పున్నర జొన్న పిండి తీసుకోవాలి. దీనికి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో 2 కప్పులు వాటర్ వేసేయాలి. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. ఇంక నెక్స్ట్ మళ్ళా మనం వేయక్కర్లేదు. ఇందులోనే వేసేయాలి పిండికి సరిపడా. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మరిగాక ఇందులో మనం తీసుకున్నాం కదా కప్పున్నర జొన్న పిండి కూడా వేసేసి కలిపేయాలి. ఇది బాగా దగ్గరగా వచ్చేస్తుంది. మొత్తం చూసారు కదా, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం కలిపేశాక ఒక్క నిమిషం మగ్గిపోయాక మనం చల్లారాక అప్పుడు ఉండలు చేసుకోవాలండి. ఇది చల్లారాక కొంచెం పొడి పొడిగా వస్తుంది. మొత్తం అంతా బాగా కలపాలండి. ఇది ఈ కలపడంలోనే వస్తుంది మనకి. ఇప్పుడు చల్లారాక మనం ఉండలు చేసేస్తున్నాము. ఉండలు కూడా అయిపోయాయి చూసారు కదా. ఇప్పుడు రొట్టెలు చేసేద్దామండి. ఇవి చపాతీ రొట్టెల్లాగా రౌండ్గా రావు, మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. సో దీనికి ఒక మంచి టిప్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా చేశాక దీనికి ఒక బాక్స్ తీసుకోండి, ఒక చిన్న సైజ్ బాక్స్. దాని మీద మనం ఇలా పెట్టామంటే షేప్ చేస్తే రౌండ్గా వచ్చాయి చూసారు కదా. అంతేనండి, అన్నీ కూడా ఇలా చేసేసుకోండి. మీకు ఇంకా పెద్దవి కూడా చేసి చూపిస్తాను. ఈ జొన్న పిండికి ఈ టిప్ మాత్రం పాటించండి. లేకపోతే వరల్డ్ మ్యాప్‌లో మొత్తం అన్ని కంట్రీస్ మన జొన్న రొట్టెల్లోనే ఉంటాయి. పెళ్ళైన ఆడపిల్లలు కూడా ఈ టిప్ పాటిస్తే వాళ్ళ అత్తవారింట్లో "అబ్బా! ఎంత రౌండ్‌గా చేశావు" అని అడుగుతారు. సో, ట్రై చేయండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుందండి. సో, జీర్ణక్రియను కూడా పెంచుతుంది ఇది. ఇది అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉండి మనకి ఆకలి కూడా వేయదు. సో, బరువు తగ్గుతారు. జొన్నల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును కూడా నియంత్రించడంలో హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు పెనం కూడా పెట్టేసి మనం కొంచెం కాలాక ఈ రొట్టెలన్నీ దీని మీద వేసేద్దాము. 3 పట్టేస్తాయి. మీరు మామూలు పెనం వాడుకోండి. నేను నాన్ స్టిక్ మామూలుగా పెట్టాను మీకు చూపించుదామని, నీట్‌గా ఉంటుందని. నాన్ స్టిక్ ఎక్కువ వాడొద్దు. దీనికి అసలు ఆయిల్ అది ఏం వేయద్దండి. 2 వైపులా కూడా కొంచెం కాలాక తీసేయడమే. ఒక 3, 4 సెకండ్స్‌కి చేంజ్ చేస్తూ ఉండాలి 2 వైపులా కూడా. మీకు అంతకి కావాలంటే ఒక తడి క్లాత్ పెట్టి దాని మీద ఇలా ఒత్తుతూ ఉండండి, సరిపోతుంది. కానీ ఇలా కూడా బాగానే ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగా 2 వైపులా కాల్చేసి మనం ఆనపకాయ నువ్వుల పొడి కూర కాంబినేషన్‌తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి మంచిగా హెల్తీ కర్రీస్ చేసుకోండి. మీకు పెద్దగా రొట్టెలు కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి షేప్ చేయడానికి. దీనికి జొన్నల్లో ఉండే విటమిన్ బి3 ఎముకలు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. గోధుమ రొట్టె కన్నా జొన్న రొట్టె చాలా హెల్తీ అండి. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది. దీనిలో ప్రోటీన్స్, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, బలాన్ని కూడా ఇస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయండి ఇవి. ఇవి తింటే రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఈ రొట్టెలన్నీ కూడా ఇలాగే చేసేసి మనం పెనం మీద కాల్చేయడమేనండి. 2 వైపులా కూడా బాగా కాలేలా చూసుకోవడమే. ఆయిల్ అది ఏం వేయక్కర్లేదు. సరేనండి, నోట్ చేసుకోండి. సముద్రం దాటటానికి 100 యోజనాల్లో సేతువు నిర్మించిన వానర ప్రముఖుడు నీలుడు ఇంద్రజిత్తు నికుంభిల అనే ప్రదేశంలో హోమం చేస్తుండగా లక్ష్మణుడు వధించారు. లక్ష్మణుడు ఆదిశేషు అంశ. ఇంద్రజిత్తు రావణాసుడి పెద్ద కొడుకు. ఈయన్నే మేఘనాథుడు అని కూడా అంటారు. రామునికి ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశించిన ముని అగస్త్యుడు. రావణాసుని వధించడానికి రామునికి ఇంద్రుడు రథం పంపించారు. రాముని రథసారథి మాతలి అండి. నోట్ చేసుకొని పిల్లలకి చెప్తూ ఉండండి. పిల్లలకి ఇలాంటివి హెల్తీ చేసి పెడుతూ మనం ఫోన్, టీవీ అన్నీ వదిలేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మన పిల్లలతో మనం ఎంజాయ్ చేసేది 10th క్లాస్ వరకేనండి. తర్వాత వాళ్ళు హాస్టల్స్ అని, చదువులు, ఉద్యోగాలు వాళ్ళ బిజీలో వాళ్ళు పడిపోతారు. సో మనం ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి రాగానే
మనం భోజనం పెట్టేటప్పుడు టీవీ, ఫోన్ అన్నీ ఆఫ్ చేసేయండి. ఆరు బయటకి గానీ, మేడ మీదకి గానీ తీసుకువెళ్ళి చందమామని, నక్షత్రాలని చూపిస్తూ మంచిగా స్టోరీస్ చెప్పండి. మన ప్రకృతిని పరిచయం చేయండి వాళ్ళకి కూడా. నేనైతే నా పాపాయికి అలాగే చేసేదాన్ని. భోజనం పెట్టేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా స్కూల్లో అది ఏం జరిగిందో అన్నీ కనుక్కుంటూ ఉండండి. ప్రతీదీ తెలుసుకోండి పిల్లల గురించి. నేను మీకు అక్కగా చెప్తున్నాను. సో, మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ అస్సలు బాలేదండి. సరేనండి. రొట్టెలు కూడా అయిపోయాయి. వీటిలో హెల్తీగా ఉండే కర్రీస్ తీసుకోండి. నేనైతే ఆనపకాయ నువ్వుల పొడి కూర చేశాను. ఇంకా మీకు మంచి హెల్తీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.